ఏదైతే అంబటి హరి ప్రధానంగా చూసి కనుక ఏదైతే నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో మాజీ మంత్రి సంబంధించినటువంటి అంబటి నివాస్ వద్ద ఉన్నాం. మనం చూస్తే కనుక విజువల్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా వారి కుటుంబానికి సంబంధించి కూడా ధైర్యం చెప్పేందుకు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, వీరితో మాట్లాడించి ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు నిన్న జరిగినటువంటి దాడిని? రాంబాబు గారు పార్టీ కోసం, పార్టీ విధానాల కోసం ఆయన చాలా రిస్క్ తీసుకున్నారు. దాంతోపాటు యథార్థాలు మాట్లాడినా కూడా వారి నివాసాన్ని, వారి ఆఫీసుని దిగ్బంధంలో పెట్టి దాదాపు 9 గంటల సమయం అసలుకి బతుకుతామా చనిపోతామా బయటకు వస్తామా రామనేటువంటి ఒక క్రియేషన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పసుపు చొక్కాలు వేసుకున్నటువంటి పోలీసులు ఇద్దరు కలిసి ఈరోజు ఆ నాయకుడి యొక్క మనోవాన్ని దెబ్బతీయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. దానికి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కష్టకాలంలో రాంబాబు గారి కుటుంబానికి అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి దూతగా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ కుటుంబాన్ని పరామర్శించి కష్టకాలంలో మేము మీతో ఉంటాం, కార్యకర్తలలో ధైర్యం నింపేందుకు ఈరోజు ఆయనతో పాటు మేమందరం వచ్చాం. కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడదామా. చెప్పండి, నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి అసలు ఏ విధంగా చూస్తాం? నిన్న అంబటి రాంబాబు గారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి వస్తున్నటువంటి సమయంలో చాలా మూకుమ్మడిగా టీడీపీ శ్రేణులు గాని, టీడీపీ కార్యకర్తలు గాని పెద్ద పెద్ద రాళ్లతో ఆయన పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసే ప్రాసెస్ లో ఆయన ఎటువంటి పదజాలం ఉపయోగించారో అటువంటి పదజాలాన్ని ముందుగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టడం జరిగింది. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అయిన దానికి వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదని, నా ఉద్దేశం అది కాదని, అయినప్పటికీ నన్ను అటాక్ చేస్తున్న వాళ్ళని నేను అన్నానని, వాళ్ళని అన్నప్పటికీ నేను అలా అని ఉండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఆయన అనుభవంలో ఎప్పుడూ కూడా లాజిక్ తో చాలా కఠినంగా, చాలా ఘాటుగా సమాధానం చెప్తారే తప్పితే అసభ్యక పదజాలం ఎప్పుడూ ఉపయోగించరు. ఒకవేళ నోరు జారి ఉపయోగించినప్పటికీ దానికి ప్రెస్ మీట్ పెట్టి నేను ఉపయోగించాల్సింది కాదది అని దమ్మున్న నాయకుడు అంబటి రాంబాబు గారు. ఆ విషయం అలా ఉంచగా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ ని ముగించుకొని ఆఫీసులో ఉండగా అక్కడ మూగుతున్నటువంటి శ్రేణులు, వైసీపీ కార్యకర్తలు, ప్రెస్, పోలీసులు, టీడీపీ వాళ్ళు అందరికీ కూడా ఆయన ఆఫీసులో ఉన్నారన్న విషయం క్లియర్ కట్ గా తెలుసు. ఆ సమయంలో ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో ఎవరుంటారండి? మగవారు ఉంటారా? కేవలం ఆడవారు మాత్రమే. ఒక ఎక్స్ మినిస్టర్ వైఫ్, వాళ్ళ పిల్లలు, మనువళ్లు, మనూరాళ్లు, వీటన్నిటికీ మించి ప్రథమంగా మహిళలు ఉన్నారు ఇంట్లో. ఆయన ఆఫీసులో ఉన్నారని క్లియర్ కట్ గా తెలుసు అందరికి. అలాంటప్పుడు ఇంటి మీద దాడికి ఎలా వచ్చారు? అల్లరి మూకల యొక్క భావోద్వేగాల్ని ఎంకరేజ్ చేస్తూ, వాటికి అనుమతిస్తూ పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఇది చాలా దురదృష్టకరం. అన్నిటికన్నా అంతకు మించిన దురదృష్టకరమైన విషయం ఏంటంటే, గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో, మహిళ ఆవిడ ఎమ్మెల్యే, ఆవిడ ఆధ్వర్యంలో ఒక 100 మంది మహిళలు వస్తూ, ఆవిడ నేను నిన్న వీడియో చూశాను, చెయ్యెత్తితే ఆగిపోతున్నారు వాళ్ళు, చేయించితే ప్రొసీడ్ అవుతున్నారు. అంత కంట్రోల్లో ఉన్నప్పుడు ఇంట్లో మహిళలు ఉన్నారని తోటి మహిళలు వాళ్ళకి తెలియదా? హోమ్ మినిస్టర్ అనిత గారు మహిళ, వాళ్ళ ఆధ్వర్యంలో మహిళల మీద కాపు అనేటువంటి ఒక కుల ప్రస్తావనకి ప్రస్తావిస్తూనే దానికి లకారాలు జోడిస్తూ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను సంబోధిస్తూ చుట్టుపక్కల మొత్తం పగలగొట్టారు. దీన్ని ఎలా చూడాలి? ఇది ఆడవాళ్ల మీద జరిగిన దాడి. ఇప్పుడు మీకు సంస్కారం లేదని అంటున్నారు, వాళ్ళు సంస్కారవంతమైన ప్రభుత్వమే అయితే ఇది సంస్కారవంతమైన ప్రభుత్వం క్యారీ చేసేదానికి నిదర్శనమేనా ఇది? మహిళల మీద దాడి చాలా తప్పు, చాలా దురదృష్టం. చూడొచ్చు, పురుషులు కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే ఇంట్లో మహిళలు ఉండగా కూడా ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి ఉందో ఆమెతో పాటు వచ్చినటువంటి పచ్చమొక్కలు కూడా పూర్తిగా తమపై ఉన్నటువంటి ఎవరైతే మాజీ మంత్రి నివాసంలో కూడా విచక్షణ రహితంగా దాడులు కూడా పాల్పడారని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తూ కూడా కనబడుతుంది.